నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పి హైదరాబాద్. మనం అందరము ఈ పరిగెత్తే యుగంలో ఏంటి అంటే అందరం స్ట్రెస్‌లో ఉన్నాము అనుకుంటాం. అసలు స్ట్రెస్ అంటే ఏంటి? మనకు స్ట్రెస్ ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది? దాని గురించి మాట్లాడుకుందాం. స్ట్రెస్ అంటే ఏదో ఇబ్బందుల్లో పడిపోవటం కాదు. స్ట్రెస్‌లో ఉన్న వాళ్ళకి తనకు తాను తెలుసుకునే అంత అవగాహన ఉండదు. వాళ్ళ కాగ్నిషన్ కొద్దో గొప్పో ఇబ్బంది పడతారు. సో, అందులో ఫస్ట్ ఫిజికల్ సింప్టమ్స్ అంటే మనకి ఈజీగా తెలుసుకోగల సింప్టమ్స్. తెల్లవారు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అతను చేసే పనుల్లో అన్నీ ఇబ్బందులుంటాయి. అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవటం కావచ్చు, కొద్దిగా చిన్న పని చేసినా బాగా అలసిపోవటం, ఈజీ ఫెటిగబిలిటీ అంటాం. అసలు పని చేయలేకపోవటం కావచ్చు, ప్రతిదానికి చిన్న పనికి కూడా చెమటలు విపరీతంగా పట్టేయటం. యూజువల్లీ చెమటలు ఎప్పుడు పడతాయి? ఎక్కువ వర్క్ చేసినప్పుడు, లేకపోతే ఎక్కువ స్ట్రెన్యూయస్ బరువులు మోచినప్పుడు అలాగ కదా. కానీ ఇతను ఏమీ పని చేయకపోయి ఏసీ కింద కూర్చున్నా చెమటలు పడుతుంటాయి. సో, అది అండ్ ఈజీ ఫెటిగబిలిటీ అంటాం. ఇలాగా ఫిజికల్ సిమ్టమ్స్ ఓన్లీ మనకు బయట కనిపించేటివే కాదు, వైటల్ ఆర్గాన్స్. హార్టు విపరీతంగా పౌండింగ్ ఉంటుంది. అంటే నేను చచ్చిపోతానేమో అన్నంత భయంతో ఒక్కొక్కసారి పాల్పిటేషన్స్ వచ్చేస్తాయి. తర్వాత కొద్దిసేపు తర్వాత తగ్గిపోతాయి. బట్ ఇది హార్ట్‌కి సంబంధించిన వ్యాధి కాదు. అతను స్ట్రెస్‌లో ఉన్నాడని మనం కనుక్కోవాలి. అదేవిధంగా గట్ సిమ్టమ్స్ అంటే ఈ ఆహార వాహిక నుంచి మలమూత్రం వరకు ఏదైతే గట్ ఉంటుందో అది ఓవర్ యాక్టివ్‌గా కావచ్చు, ఇన్‌యాక్టివ్‌గా కావచ్చు. అంటే కాన్‌స్టిపేషన్ కానీ, లూజ్ మోషన్స్ కానీ, వాళ్ళకి ఎటువంటి ఫుడ్ మంచిగా తీసుకున్నా కానీ ఇట్లాంటి ఇబ్బందులు బ్లోటింగ్ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. ఈ ఫిజికల్ సిమ్టమ్స్ చెప్పాం కదా, దీంతో పాటు ఎమోషనల్‌గా కూడా ఇబ్బంది పడుతుంటారు. ఆ ఎమోషనల్ సిమ్టమ్స్ ఏంటి అంటే ప్రతిదానికి చికాకు పట్టడం, ప్రతిదానికి కోపం వచ్చేయటం, అసలు ఏ పని మీద కాన్సంట్రేషన్ లేకపోవటం, ఇవన్నీ ఎమోషనల్‌గా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు ఈ ఎమోషనల్‌గా అనే కాదు, కాగ్నిషన్ కూడా తగ్గిపోతుంది. అంటే ముందు చలాకీగా, హ్యాపీగా అందరితో ఉండేవాళ్ళు ఒక చిన్న పని మీద పూర్తి కాన్సంట్రేషన్ పెట్టి చేయగల కెపాసిటీ అనేది తగ్గుతుంది. ఆ హ్యాపీనెస్ అనేది తగ్గుతుంది. సో, ఆ ఎమోషనల్‌గా అందరితో డిస్కనెక్ట్ అయిపోతారు. సోషల్‌గా కూడా దూరం అయిపోతారు. అందరినీ అవాయిడ్ చేయాలి, బీయింగ్ అలోన్ అని అనిపిస్తూ ఉంటుంది. సో, ఈ ఎమోషనల్‌తో పాటు సోషల్‌గా కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. ఈ ఎమోషనల్, ఫిజికల్, కాగ్నిటివ్, బిహేవియరల్ చేంజెస్ అన్నీ కలిపి అతను స్ట్రెస్‌లో ఉన్నాడు అని చెప్పొచ్చు. ఈ స్ట్రెస్‌లో ఉన్నాడు అనేది అతనికి తెలియకపోవచ్చు. కానీ మనం బయట నుంచి చూస్తే అతని స్ట్రెస్ మనకు ఈజీగా అర్థమవుతుంది. ఈ స్ట్రెస్‌కి రకరకాల కారణాలు ఉండొచ్చు. అది ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, రిలేషన్‌షిప్ ఇష్యూస్ కావచ్చు, ఆర్ ఇతర వర్క్ ఇష్యూస్ కావచ్చు, చాలా ఉండొచ్చు. కానీ ఈ ఎమోషనల్, ఫిజికల్, కాగ్నిటివ్, బిహేవియరల్ చేంజెస్‌కి అవి కారణాలు కాదు. అది మీరే, అంటే ఎవరైతే స్ట్రెస్‌లో మునిగిపోయి ఉంటారో వాళ్ళే. ఎటువంటి విషయాలనైనా ఒక మనిషి ఈజీగా గెట్ ఆన్ కాగలడు. ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, రిలేషన్‌షిప్ ఇష్యూస్ కావాలి. కానీ అతని మనసు స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకే ఆ స్ట్రెస్‌ని తీసేయడం అనేది ముఖ్యం. ఈ స్ట్రెస్‌ని తీసేయడానికి రిలాక్సింగ్ థెరపీస్ కావచ్చు, ఆర్‌టీఎంఎస్ థెరపీస్ కావచ్చు, మెడికేషన్స్ కావచ్చు, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఈ రోజుల్లో సైకియాట్రీ చాలా ఫార్వర్డ్‌లో ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, డిపెండెన్సీ లేకుండా ట్రీట్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోండి. మీ స్ట్రెస్ నుంచి ఈజీగా బయటపడండి. థ్యాంక్ యూ.